ఓం శాంతి 2/12/2023 మురళి బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ప్రతి సమయము జ్ఞాన సాగరుని వద్దకు వస్తూ ఉండండి. జ్ఞాన రత్నాల సామాను నింపుకొని మళ్ళీ బయటకు వెళ్ళి డెలివరీ చేయండి. విచార సాగర మందనము చేసి సేవలో లగ్నం అవ్వండి. ప్రశ్న: అన్నిటికంటా మంచి పురుషార్థమేది? ఏ పిల్లలంటే బాబాకు ప్రియమనిపిస్తారు? దానికి సమాధానం: ఎవరి జీవితమునైనా బాగు చేయటం ఇది చాలా మంచి పురుషార్థము. పిల్లలు ఈ పురుషార్థములోనే లగ్నమైపోవాలి. ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే అందుకు బదులుగా ఎక్కువ సేవ చేయండి. లేకపోతే ఆ పొరపాటు మనస్సును తింటూ ఉంటుంది. తండ్రికి జ్ఞాని మరియు యోగి పిల్లలంటే చాలా ప్రియమనిపిస్తారు. పాట: ఎవరు ప్రియుని జతలో ఉంటారో. ఓం శాంతి. మురళిని సన్ముఖంలో వినడంలో, టేపు ద్వారా వినడంలో, లేక కాగితంలో చూసి చదవటంలో తప్పకుండా తేడా ఉంటుందని పిల్లలు అర్థం చేసుకోగలరు. పాటలో కూడా ఎవరు ప్రియుని జతలో ఉంటారో అని అంటారు. జ్ఞానవర్షమైతే అందరి కొరకు ఉంది. కానీ జతలో ఉండటం వల్ల తండ్రి భావాలను అర్థం చేసుకోవటంలో, విభిన్న ఆదేశాలను గ్రహించటంలో చాలా లాభం ఉంటుంది. అయితే ఇక్కడే కూర్చుండిపోవాలని కూడా కాదు. సామాను నింపుకొని సేవ చేసేందుకు వెళ్ళాలి. మళ్ళీ సామాను నింపుకునేందుకు వచ్చారు. మనుష్యులు సామాను అమ్ముకునేందుకే ఖరీదు చేస్తారు. అమ్మి మళ్ళీ కొనుక్కునేందుకు వస్తారు. ఇది కూడా జ్ఞానరత్నాల సామాను. సామాను తీసుకుని పోయేవారైతే వస్తారు కదా. కొందరు డెలివరీ చేయరు. పాత సామానుతోనే కాలం గడుపుతారు. కొత్త సామాను తీసుకోవాలని అనుకోరు. ఇలాంటి బుద్ధిహీనులు కూడా ఉంటారు. మనుష్యులు తీర్థయాత్రలకు వెళ్తారు. కానీ తీర్థయాత్రలు ఇక్కడకు రావు. ఎందుకంటే అవి జడ చిత్రాలు. ఈ విషయాలు పిల్లలకే తెలుసు, మనుష్యులకేమీ తెలియదు. చాలా గొప్ప గొప్ప గురువులు, శ్రీ శ్రీ మహామండలేశ్వర్లు మొదలైన వారు జిజ్ఞాసులను తీర్థయాత్రలకు తీసుకువెళ్తారు. త్రివేణి సంగమానికి ఎంతోమంది వెళ్తారు. నది వద్దకు వెళ్ళి దానం చేయటంలో పుణ్యం ఉంటుందని భావిస్తారు. ఇక్కడైతే భక్తి మాటే లేదు. ఇక్కడైతే తండ్రి వద్దకు రావాలి. కనుక పిల్లలు అర్థం చేసుకుని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. ప్రదర్శనలో కూడా మనుషులకు అర్థం చేయించాలి. 84 జన్మల చక్రమును తిరుగుతారు. అందులో కూడా అందరూ 84 జన్మలు తీసుకోరని పిల్లలకు తెలుసు. ఇది అర్థం చేయించేందుకు మంచి యుక్తి కావాలి. ఈ చక్రంలోనే మనుష్యులు తికమక పడతారు. వృక్షాన్ని గురించి అయితే ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో కూడా చక్రాన్ని చూపిస్తారు. కల్పము ఆయువు చక్రము ద్వారా లెక్కిస్తారు. చక్రములోనే గడబిడ ఉంది. మనమైతే పూర్తి చక్రమంతా తిరుగుతాము. 84 జన్మలు తీసుకుంటాము. ఇక ఇస్లాం మతం వారు, బౌద్ధులు మొదలైన వారు తర్వాత వస్తారు. చక్రంలో మనము ఎలా సతో రజో తమోలోకి వస్తామో సృష్టి చక్రం చిత్రంలో చూపించబడింది. ఇక తర్వాత ఎవరైతే వస్తారో ఇస్లాం, బౌద్ధులు మొదలైన వారి గురించి ఎలా చూపించాలి? వారు కూడా సతో రజో తమోలలోకి వస్తారు. మనము
మన విరాట రూపమును కూడా చూపిస్తాము. సత్యుగము నుండి కలియుగం వరకు పూర్తి చక్రము తిరిగి వస్తాము. విరాట రూపంలో పిలక భాగము బ్రాహ్మణులది, ముఖ భాగము సత్యుగములో, బాహువులు భుజాలలో త్రేతాయుగాన్ని, ఉదర భాగము ద్వాపరయుగములో, కాళ్లను చివర్లో నిలపాలి. మన విరాట రూపాన్ని చూపించాలి. మిగిలిన ధర్మాల వారిని ఎలా చూపించాలి? వారిని కూడా ప్రారంభంలో సతో ప్రధానము, తర్వాత సతో, రజో, తమో అనగా దీని నుండి ఎవ్వరూ ఎప్పుడూ నిర్వాణధామంలోకి వెళ్ళలేదని రుజువు అవుతుంది. వారు ఈ చక్రంలోకి రావాల్సిందే. ప్రతి ఒక్కరూ సతో, రజో, తమోలలోనికి రావాల్సిందే. ఇబ్రహీం, బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారు కూడా మనుష్యులే. రాత్రిపూట బాబాకు చాలా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలో నిద్ర నష కూడా ఎగిరిపోతుంది, నిద్ర తొలగిపోతుంది. ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి ఉండాలి. వారిది కూడా విరాట రూపాన్ని తయారు చేయాల్సి పడుతుంది. వారికి కూడా కాళ్లను చివరిలోనికి తీసుకువెళ్ళాలి. తర్వాత వ్రాతపూర్వకంగా వివరించాలి. క్రీస్తు ఎప్పుడు వస్తారో అప్పుడు వారు కూడా సతో, రజో, తమోలను దాటుకోవలసిందే అని పిల్లల అర్థం చేయించాలి. వారు సత్యుగంలోకి రారు, వచ్చేది తరువాతనే. క్రీస్తు స్వర్గంలోకి రారు అని చెప్తారు. ఇది తయారు చేసి చేయబడిన ఆట. క్రీస్తు కంటే ముందు కూడా ధర్మాలు ఉండేవని మీకు తెలుసు. అవి మళ్ళీ పునరావృతం అవ్వాలి. డ్రామా రహస్యాన్ని అర్థం చేయించాల్సి ఉంటుంది. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. తండ్రి నుండి సెకండులో ఏ విధంగా ఆస్తి లభిస్తుంది, సెకండులో జీవన్ముక్తి అని గాయనం కూడా ఉంది. బాబాకు ఎన్ని ఆలోచనలు నడుస్తాయో చూడండి. బాబా పాత్ర విచార సాగర మందరం చేయటం. గాడ్ ఫాదర్లీ బర్త్ రైట్, నౌ ఆర్ నెవర్. ఈశ్వరీయ జన్మసిద్ధి అధికారము ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అనే పదము వ్రాయబడి ఉంది. జీవన్ముక్తి అనే పదాన్ని వ్రాయాలి. వ్రాయబడిన అంశము స్పష్టంగా ఉన్నట్లయితే అర్థం చేయించటం సహజమవుతుంది. జీవన్ముక్తి వారసత్వంగా లభించింది. జీవన్ముక్తిలో రాజులు, రాణులు, ప్రజలు అందరూ ఉంటారు. అందువల్ల వ్రాసిన అంశాన్ని కూడా సరిచేయవలసి ఉంటుంది. చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయించవచ్చు. కేవలం సైగలతోనే అర్థం చేయించవచ్చు. వీరు బాబా, ఇది ఆస్తి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారు బాగా అర్థం చేయించగలరు. పూర్తి ఆధారమంతా యోగంపైనే ఉంది. యోగము ద్వారా బుద్ధి పవిత్రంగా అవ్వగలదు. అప్పుడే ధారణ అవుతుంది. ఇందులో ఆత్మాభిమాని అవస్థ ఉండాలి. అన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. మనము ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈ ప్రపంచమైతే వినాశనమవుతుంది. ఈ బాబా కొరకైతే సహజం. ఎందుకంటే ఇతడి వ్యాపారమే ఇది. పూర్తి రోజంతా బుద్ధి ఇందులోనే నిమగ్నమై ఉంది. అచ్చా, గృహస్థ వ్యవహారంలో ఉండేవారైతే కర్మ చెయ్యాలి. స్థూల కర్మ చేయడం వలన ఈ విషయాలు మర్చిపోతారు. బాబా స్మృతి మర్చిపోతారు.
బ్రహ్మబాబా స్వయంగా తన అనుభవాన్ని వినిపిస్తారు. శివబాబాను స్మృతి చేస్తాను, బాబా ఈ రథానికి తినిపిస్తున్నానని భావిస్తాను, అయినా మళ్ళీ మర్చిపోతాను. ఇలా నేనే మర్చిపోతున్నానంటే ఇక పాపం మిగిలిన వారికి ఎంత కష్టంగా ఉంటుందో అని బాబా ఆలోచిస్తారు. ఈ చాట్ని ఎలా పెంచగలము? ప్రవృత్తి మార్గము వారికి ఇది కష్టము, వారు శ్రమ చేయాల్సి పడుతుంది. బాబా అయితే అందరికీ అర్థం చేయిస్తారు. ఎవరైతే పురుషార్థం చేస్తూ ఉంటారో వారు తమ ఫలితాన్ని వ్రాసి పంపవచ్చు. తప్పకుండా కష్టంగా ఉంటుందని బాబాకు తెలుసు. బాబా చెప్తారు, రాత్రిపూట శ్రమ చేయండి. ఒకవేళ మీరు యోగయుక్తులై విచారసాగర మందరం చేస్తూ ఉన్నట్లయితే మీ అలసటంతా తొలగిపోతుంది. బాబా తన అనుభవాన్ని వినిపిస్తారు. ఒక్కొక్కసారి ఇతర విషయాలలో బుద్ధి వెళ్ళినప్పుడు తల వేడెక్కుతుంది. మళ్ళీ ఆ తుఫాను నుండి బుద్ధిని తొలగించి ఈ విచారసాగర మందనంలో నిమగ్నమవుతారు. అప్పుడు తల తేలికైపోతుంది. మాయ తుఫాన్లో అయితే అనేక రకాలుగా వస్తాయి. ఈ వైపు బుద్ధిని లగ్నం చేయటం ద్వారా ఆ అలసటంతా దిగిపోతుంది, బుద్ధి రిఫ్రెష్ అవుతుంది. బాబా సేవలో లగ్నమైతే జ్ఞానము మరియు యోగాల వెన్న లభిస్తుంది. ఈ బాబా తన అనుభవాన్ని వినిపిస్తున్నారు. ఇలా జరుగుతుంది. మాయ వికల్పాలు వస్తాయని తండ్రి పిల్లలకు తెలిపిస్తారు. బుద్ధిని మళ్ళీ ఆ వైపు మగ్నం చెయ్యాలి. చిత్రాలను తీసుకుని వాటిపై ఆలోచించాలి. అప్పుడు మాయా తుఫాన్లు ఎగిరిపోతాయి. మాయ ఎటువంటిదంటే స్మృతిలో ఉండనివ్వదని బాబాకు తెలుసు. చాలా కొద్ది మంది మాత్రమే పూర్తి స్మృతిలో ఉంటారు. గొప్ప గొప్ప విషయాలను చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ బాబా స్మృతిలో ఉన్నట్లయితే బుద్ధి స్పష్టంగా ఉంటుంది. స్మృతి చేయటం వెన్న వంటిది. కానీ స్థూలమైన పనులు బరువు ఎక్కువగా ఉంటే స్మృతి తక్కువైపోతుంది. బొంబాయికి పోవు వచ్చినప్పుడు చూడండి, సర్వుల భగవంతుడే బొంబాయికి పోపు వచ్చినప్పుడు చూడండి, సర్వుల భగవంతుడే వచ్చారన్నట్లు అతనిని ఎంత మహిమ చేశారు. శక్తి గలవారు కదా. భారతవాసులకు తమ ధర్మం గురించి తెలియదు. తమ ధర్మాన్ని వారు హిందూ ధర్మం అని చెప్పుకుంటూ ఉంటారు. హిందూ అనే ధర్మం ఏదీ లేదు. అది ఎక్కడ నుండి వచ్చింది, ఎప్పుడు స్థాపన అయ్యింది, ఎవరికీ తెలియదు. మీలో జ్ఞానము ఉప్పొంగుతూ ఉండాలి. శివశక్తులు జ్ఞానంలో ఉప్పొంగుతూ ఉండాలి. వారు శక్తులను సింహంపై కూర్చుని ఉన్నట్లు చూపించారు. ఇదంతా జ్ఞానపు విషయం. చివర్లో ఎప్పుడైతే మీలో శక్తి వస్తుందో అప్పుడు సాధువులు, సన్యాసులు మొదలైన వారికి కూడా మీరు అర్థం చేయిస్తారు. ఇంత జ్ఞానము ఎప్పుడు బుద్ధిలో ఉంటుందో అప్పుడు ఉత్సాహంతో ఎగురగలరు. ఎలాగైతే చక్రత అనే గ్రామంలో పొలం పని చేసేవారిని టీచర్ చదివిస్తూ ఉండగా వారు చదువుకునేవారు కాదు, వారికి పొలం పనులే మంచిగా అనిపించేవి. అలా ఈనాటి మానవులకు కూడా ఈ జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే వారు ఇది మంచిగా అనిపించడం లేదు, మేమైతే శాస్త్రాలనే చదవాలి అని అంటారు అని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు. జప, తప, దాన, పుణ్యాలు మొదలైనవి చేయటం ద్వారా లేక శాస్త్రాలను చదవడం ద్వారా నన్ను ఎవరూ పొందలేరు. డ్రామాను గురించి తెలియదు, నాటకంలో పాత్రధారులుంటారు,
పాత్రాభినయం చేసేందుకు శరీరాన్ని తీసుకున్నారని వారికి ఏమీ తెలియదు. ఇది ముళ్ళ అడవి. ఒకరికి మరొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. దోపిడీ చేస్తూ చంపుకుంటూ ఉంటారు. ముఖము భలే మనుష్యులదే, కానీ లక్షణాలు కోతి సమానంగా ఉన్నాయి. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఎవరైనా కొత్తవారు విన్నట్లయితే అర్థము కాక వేడెక్కుతారు, అంటే కోపగించుకుంటారు. పిల్లలు అలా వేడిగా అవ్వరు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలకే అర్థం చేయిస్తాను. పిల్లలకైతే మాతాపితలు ఏదైనా చెప్పగలరు. పిల్లలను తండ్రి చెంపదెబ్బ వేసినా ఇతరులు ఏమీ చేయలేరు. మాతాపితల కర్తవ్యం పిల్లలను సరిదిద్దటం. కానీ ఇక్కడ నియమం లేదు. ఏ విధమైన కర్మ నేను చేస్తానో నన్ను చూసి దానిని ఇతరులు కూడా చేస్తారు. అందువల్లనే బాబా ఏ విచార సాగర మందనం చేశారో కూడా తెలిపించారు. ఇతడు మొదటి నెంబర్లో ఉన్నారు. వీరు 84 జన్మలు తీసుకోవలసి పడుతుంది. అటువంటప్పుడు ఇతర ధర్మస్థాపకులు ఎవరెవరున్నారో వారెలా నిర్వాణధామానికి వెళ్తారు? వారు కూడా సతో రజో తమోలోకి తప్పకుండా రావలసిందే. మొదటి నెంబర్లో లక్ష్మీనారాయణలు ఉన్నారు. వారు విశ్వానికి అధికారులు. వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. మనుష్య సృష్టిలో ఎవరైతే ఉన్నతమైన కొత్త మానవుడు న్యూ మెన్ ఉన్నాడో అతని జతలో నూతన స్త్రీ న్యూ ఉమెన్ కూడా ఉండాలి. లేకపోతే స్త్రీ లేకుండా సంతానం ఎలా ఉత్పన్నమవుతుంది? సత్యుగంలో న్యూ మెన్ ఈ లక్ష్మీనారాయణులు పాతవారి నుండి కొత్తవారిగా అవుతారు. వీరు ఆల్రౌండ్ పాత్రధారులు. మిగిలిన అందరూ కూడా సతో నుండి తమోలోకి వస్తారు, పాతవారిగా అవుతారు, మళ్ళీ పాతవారి నుండి కొత్తవారిగా అవుతారు. ఏ విధంగా క్రీస్తు మొదట కొత్తగా వచ్చి తర్వాత మళ్ళీ పాతగా అయ్యాడో అలా మళ్ళీ అతని సమయానుసారంగా తర్వాత కల్పంలో కొత్తగా అయి వస్తాడు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సినవి. ఇందులో యోగం బాగుండాలి, పూర్తి సమర్పణ కూడా అవ్వాలి. అప్పుడే వారసత్వానికి హక్కుదారులుగా అవ్వగలరు. సమర్పణ అయినప్పుడే ఇలా ఇలా చేయండని బాబా ఆదేశాలను కూడా ఇవ్వగలడు. కొందరు సమర్పణ అయిన వారు కానీ వ్యవహారంలో కూడా ఉండమని చెప్తారు. అప్పుడు వారి బుద్ధిని గురించి తెలుస్తుంది. వ్యవహారంలో ఉంటూ జ్ఞానమును పొందండి. అలా ఉత్తీర్ణులై చూపించండి. గృహస్థంలోకి వెళ్ళకండి. బ్రహ్మచారిగా ఉన్నట్లయితే మంచిది. బాబా ప్రతి ఒక్కరి లెక్కాచారాలను అడుగుతారు. మమ్మా బాబాల పాలన తీసుకున్నారంటే మళ్ళీ దాని అప్పు తీర్చుకున్నప్పుడు ప్రతిఫలమును చూపినప్పుడే బలము లభిస్తుంది. అలా కానిచో మేము ఇంత శ్రమ చేసి పాలన ఇస్తే మమ్మల్ని వదిలేశారు అని తండ్రి కూడా అంటారు. ప్రతి ఒక్కరి నాడిని చూడవలసి వస్తుంది. తర్వాత ఆదేశము ఇవ్వబడుతుంది. బ్రహ్మ బాబా ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే తండ్రి అయిన శివబాబా దానిని సరిదిద్దుతారు. ఇతడు కూడా అడుగడుగులో శ్రీమతమును అనుసరిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా నష్టము వాటిల్లితే డ్రామాలో అలా ఉందని భావిస్తారు. తరువాత ఇటువంటి విషయం జరగకూడదు. పొరపాటు మన హృదయమును తింటూ ఉంటుంది. పొరపాటు చేసినట్లయితే దానికి బదులుగా మళ్ళీ సేవలో చాలా నిమగ్నం అవ్వాలి. మళ్ళీ సేవలో చాలా నిమగ్నం అవ్వాలి.
చాలా పురుషార్థం చేయాలి. ఇతరుల జీవనాన్ని తీర్చిదిద్దటమే పురుషార్థము. బాబా అంటారు, నాకు యోగి మరియు జ్ఞాని పిల్లలే అందరికంటే ప్రియమైన వారు. యోగములో ఉండి భోజనం తయారు చేసి తినిపించినట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఇది శివబాబా బండారము కనుక శివబాబా పిల్లలు తప్పకుండా ఇలా యోగయుక్తంగా ఉండాలి. నెమ్మదిగా అవస్థ ఉన్నతంగా అవుతుంది. సమయమైతే తప్పకుండా పడుతుంది. ప్రతి ఒక్కరి కర్మబంధనము ఎవరిది వారిదే. కన్యలపై ఎలాంటి బరువు లేదు. అవును, కొడుకులపై ఉంది. కొడుకు పెద్దవాడైతే మాతాపితల భారం అతనిపై ఉంటుంది. తండ్రి ఇంతగా అర్థం చేయించారు, ఇంత సమయం పాలన ఇచ్చారు కనుక వారిని పాలన చేయవలసి ఉంటుంది. లెక్కాచారము సమాప్తం చేసుకోవాలి. వారి మనస్సు కూడా సంతోషిస్తుంది. సుపుత్రులు ఎవరైతే ఉంటారో వారు యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత సర్వస్వాన్ని తండ్రి ఎదుట ఉంచుతారు. అప్పు తీర్చుకోవాల్సి ఉంటుంది కదా. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఉన్నత పదవిని పొందేవారే సింహం వలె ఉత్సాహంగా ఉప్పొంగుతూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రికి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता और बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగములో ఉండి భోజనం తయారు చేయాలి. యోగంలో ఉంటూనే భోజనం తినాలి మరియు తినిపించాలి. సెకండ్ పాయింట్, బాబా తెలిపించిన దానిపై బాగా విచారసాగర మందనం చేసి యోగయుక్తులుగా అయ్యి ఇతరులకు కూడా అర్థం చేయించాలి. బాబా ఇచ్చేటువంటి వరదానము స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క బాధ్యతా కిరీటం నుండి విశ్వరాజ్య కిరీటధారిగా కండి. స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క బాధ్యతా కిరీటం నుండి విశ్వరాజ్య కిరీటధారిగా అవ్వండి. ఎలాగైతే తండ్రిపై ప్రాప్తులపై ప్రతి ఒక్కరూ తమకు అధికారం ఉందని భావిస్తారో అలా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన ఈ రెండు బాధ్యతల కిరీటధారులుగా అవ్వండి. అప్పుడు విశ్వరాజ్యానికి కిరీట అధికారులుగా అవుతారు. భవిష్యత్తుకు ఆధారము వర్తమానమే. జ్ఞానం అనే దర్పణంలో చూసుకొని బ్రాహ్మణ జీవితంలో పవిత్రతా కిరీటము, చదువు మరియు సేవల డబుల్ కిరీటం ఉందా అని చెక్ చేసుకోండి. బ్రాహ్మణ జీవితంలో పవిత్రతా కిరీటము, చదువు మరియు సేవల డబుల్ కిరీటం ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఏదైనా కిరీటము అసంపూర్ణంగా ఉంటే అక్కడ కూడా చిన్న కిరీటానికి అధికారులుగా అవుతారు. స్లోగన్, సదా బాబ్దాదా ఛత్రఛాయ లోపల ఉంటే విఘ్న వినాశకులుగా అవుతారు. సదా బాబ్దాదా ఛత్రఛాయ లోపల ఉంటే విఘ్న వినాశకులుగా అవుతారు. ఓం శాంతి.